ఈరోజు దేవుని వాగ్దానం, యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరి పట్ల ఒకరు వినయం కలిగి ఉండండి. దేవుడు గర్విష్ఠులను ఎదిరించి వినయం గల వారికి కృప చూపుతాడు. 1 పేతురు 5:5. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు మనకెంతో మధురమైన జీవితాన్ని మార్చే వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మనిషికి గర్వం ఉండవచ్చు, స్థానం ఉండవచ్చు, పేరు ఉండవచ్చు. కానీ దేవుని హృదయానికి దగ్గర చేసే గొప్ప లక్షణం వినయం. వినయంగా ఉండే హృదయాన్ని దేవుడెప్పుడూ నిర్లక్ష్యం చేయడు. పెద్దలను గౌరవించే మనస్సును, ఒకరినొకరు ప్రేమతో అర్థం చేసుకునే స్వభావాన్ని దేవుడెంతో ఇష్టపడతాడు. గర్వం మనలను దేవుని కృప నుండి దూరం చేస్తుంది. కానీ వినయం మన జీవితంలో దేవుని కృపకు తలుపులు తెరుస్తుంది. ఈరోజు మన మాటల్లో వినయం ఉండాలి. మన ప్రవర్తనలో ప్రేమ ఉండాలి. మన హృదయంలో దేవుని భయం ఉండాలి. అప్పుడు దేవుని కృప మనపై, మన కుటుంబాలపై సమృద్ధిగా ఉంటుంది. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు, కృపలకు కారణభూతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. ప్రభువా, మా హృదయంలో ఉన్న గర్వాన్ని తొలగించి వినయమైన మనస్సును మాకు ప్రసాదించండి. పెద్దలను గౌరవించే జ్ఞానాన్ని, అందరితో ప్రేమగా నడుచుకునే స్వభావాన్ని మాకివ్వండి. మీ కృప లేకుండా మేమేమీ కాదు ప్రభువా. మీ కృప మా జీవితాలను నడిపించుగాక. మీ ఆశీర్వాదం మా కుటుంబాలపై నిలిచియుండుగాక. ఈ వాగ్దానం మీకు, మీ కుటుంబాలకు, అందరి జీవితాల్లో నెరవేరునుగాక. ఆమేన్.